నెక్స్ట్, హావ్ యూ డిటర్మైన్ ద ప్యూరిటీ ఆఫ్ గివెన్ సబ్స్టెన్స్. హావ్ యూ డిటర్మైన్, ఎట్లా మీరు గుర్తుపడతారు ప్యూరిటీని ఎట్లా టెస్ట్ చేస్తారు. ఇంప్యూరిటీస్ డిక్రీజెస్ ద మెల్టింగ్ పాయింట్. ఇంప్యూరిటీస్ ఏం చేస్తాయి, ఆ పదార్థం యొక్క మెల్టింగ్ పాయింట్ డిక్రీజ్ చేస్తాయి. అదేవిధంగా ఇంప్యూరిటీసెస్ ఇంక్రీజెస్ బాయిలింగ్ పాయింట్. బాయిలింగ్ పాయింట్ ఏమో ఇంక్రీజ్ చేస్తాయి, మెల్టింగ్ పాయింట్ ఏమో డిక్రీజ్ చేస్తాయి, బాయిలింగ్ పాయింట్ ఏమో ఇంక్రీజ్ చేస్తాయి. వాట్ ఈజ్ కండెన్సేషన్ ఆర్ లిక్విఫికేషన్. కండెన్సేషన్ లేదా లిక్విఫికేషన్ అంటే ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ గ్యాస్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్ ఆర్ లిక్విఫికేషన్. సో కండెన్సేషన్ అంటే ఏంటి అని అంటే, గ్యాస్ అనేది ఎట్లా మారాలి, లిక్విడ్గా మారాలి. గ్యాస్ అనేది లిక్విడ్గా మారాలి. ఆ మారడాన్ని ఏమంటారంటే కండెన్సేషన్ అంటారు. కండెన్సేషన్ అని అనడం జరుగుతుంది. కండెన్సేషన్ ఆర్ ఇన్ లిక్విఫికేషన్ ప్రాసెస్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ అవుట్. గ్యాస్ లిక్విడ్గా మారే ప్రాసెస్ లోపల హీట్ ఎనర్జీ ఏమవుతుంది, రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇదేం రియాక్షను, ఎగ్జోథర్మిక్ చేంజ్. ఏం చేంజ్, ఎగ్జో మీన్స్ రిలీజింగ్. హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఎగ్జోథర్మిక్. నెక్స్ట్ 105 క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ కండెన్సేషన్ పాయింట్. కండెన్సేషన్ పాయింట్ అంటే ఏంటి? ఎట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ గ్యాస్ చేంజెస్ ఇంటూ లిక్విడ్ ఈజ్ కాల్డ్ యాజ్ కండెన్సేషన్ పాయింట్. అట్ వాట్ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ గ్యాస్ చేంజెస్ ఇంటూ లిక్విడ్. సో ఏ టెంపరేచర్ దగ్గరనైతే గ్యాస్ అనేది లిక్విడ్గా మారుతుందో ఆ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ని ఏమంటారు, కండెన్సేషన్ పాయింట్ అంటారు. కండెన్సేషన్ పాయింట్ అంటారు. లిక్విడ్ గ్యాస్గా మారుతుందో ఆ పాయింట్ ఆఫ్ టెంపరేచర్ని ఏమంటారు, బాయిలింగ్ పాయింట్ అంటారు. బాయిలింగ్ పాయింట్, కండెన్సేషన్ పాయింట్ రెండు సేమ్గా ఉంటాయి.